ఆజ్ఞాపించండి మహాదేవా. మాకు ఏమి ఆజ్ఞ పరమశివ? మీరు ఇరువురు కూడా మావలనే సర్వజ్ఞులు, అందుచే అవశ్యం తెలిసి అయ్యుండును. మేం మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిచాము? మేము మీ మాటల్లో విందామనుకుంటున్నాం. మీ ఇద్దరిలో ఎవరు గొప్ప? తమరు మా ఇద్దరికన్నా గొప్పవారు శివశంకర. ఎలా అనిపిస్తోంది అంటే మీరిరువురు ఈ వివాదాన్ని అంతం చేయబోరని. వివాదం మీ ఇద్దరి గురించి వచ్చింది. దీన్ని అంతం కూడా మీ ఇద్దరే చేయవలసి ఉంది. ఇక మీరు చేయకుంటే కనుక మేము మా పద్ధతిలో చేస్తాము. మరి మా పద్ధతి మా వలనే నిరామయంగా ఉంటుంది. బ్రహ్మదేవ, ఈ దేవగురువు బృహస్పతి మీతో అన్నాడుగా మీరే గొప్పవారు అని. మీరేమని బదులిచ్చారు? అట్టి మాటకి ఏం బదులివ్వగలను? ఇప్పుడిప్పుడే తమరు మాకేమని బదులిచ్చారు? మేము అడిగాము కదా మీ ఇరువురిలో గొప్పవారు ఎవరు అని. మీ ఇరువురు సరైన సమాధానమియ్యక మమ్ము గొప్పవారని అన్నారు. అంటే ఎవరైతే మీకు ఎదురుగా ఉంటారో వారిని గొప్పవారు అని అంటారు. దేవగురువు ప్రశ్నించే సమయంలో శ్రీ మహావిష్ణువు మీ సమ్ముఖంలో ఉంటే తమరు బహుశः ఆయనే గొప్పవారనేవారు. వీరు తమ సమ్ముఖాన లేరు, అందుకని తమరు దేవగురువుతో అనలేకపోయారు. గొప్పవారు మీరు కాదని శ్రీ మహావిష్ణువేనని. మౌనంగా ఉండడంతో లేదా మీరే గొప్పవారు అనుకోవడంతో వివాదం, విపత్తులు, ఆపదలు, కష్టాలు ఇవి అన్నీ కూడా వెనువెంటనే తలెత్తుతాయి. తమని కాకుండా అన్యులను గొప్పవారని చెప్పడం వలన సద్భావన, సహృదయత, ప్రేమ, కరుణ ఇంకా పరహిత భావనల ఝరులు పుట్టి ప్రవహించనారంభిస్తాయి. జగత్ కళ్యాణము, జగత్ శాంతి కొరకు ఇదే అపేక్షించదగినది. అదే తమరు ఆ సమయాన దేవగురువు బృహస్పతి సమ్ముఖాన్ని శ్రీ మహావిష్ణువుని గొప్పవారని చెప్పి ఉంటే ఈ వివాదం అక్కడే సమాప్తమై ఉండేది. కానీ ఇప్పుడు ఈ వివాదం అంతా తిరుగుతూ ఇక్కడ కైలాసానికి వచ్చి చేరింది. శ్రీ మహావిష్ణువు ఇక ఈ దేవేంద్రుడు ఇంకా శచి బ్రహ్మదేవులని నిందిస్తూ తమరిని గొప్పవారన్నప్పుడు తమరు కూడా వారిని యత్నించలేదు. తమరు వారితో అననేలేదు గొప్పవారు బ్రహ్మదేవులని. ఇది కూడా అననేలేదు. తమ సమ్ముఖానే నిలబడి ప్రశంసలు చేసి వారిని గొప్పవారనేవారు స్థిమిత బుద్ధి కలవారు కాదు అని. ఇంకా శ్రీహరి ఇదే విషయంలో వివాదం గురించి దేవి లక్ష్మి ఉత్తేజితురాలయ్యారు. తమరు ఆమెకు తెలియజెప్పడానికి ప్రయత్నించారు, కానీ మనస్ఫూర్తిగా కాదు. బ్రహ్మదేవులు కూడా దేవి సరస్వతికి అర్ధమనసుతోనే చెప్పారు. వారిద్దరూ పరిస్థితిని సుస్పష్టంగా అర్థం చేసుకోనందుకు పరిణామం మంగళకరంగా ఉండనే ఉండదు. తమరు ఇరువురు ఇలా చేసి ఉండాల్సింది. ఆ సమయంలో వెంటనే ఒకరినొకరు కలుసుకుని ఒకరినొకరు గొప్పవారని చెప్పుకుని ఈ మిథ్యా వివాదానికి అంతం ఆ సమయానే చేయాల్సింది. మహామహిమాన్వితుల గొప్పదనం వారి అనుయాయులలో వివాద కారణంగా మారి కరాళ నృత్యం చేయనారంభిస్తే ఇంకా సమయం ఉండినా ఇక ఆ నృత్యాన్ని ఆపుచేయకుంటే ఆ మహిమాన్వితుల యొక్క మహత్యం పాతాళ ప్రవేశం చేయడానికి అధిక సమయం పట్టదు. అందుచే గొప్పవారు వారి వారి మహత్యాన్ని రక్షించుకునేందుకు తమ అనుయాయులని, మిత్రులని, శుభచింతకులను తమకు సమానంగా గొప్పవారిని చేయడానికి ప్రయత్నం చేయాలి. మనం త్రిమూర్తులము, సమాన రీతిని గొప్పవారం. అంటే మన స్థానాల్లో స్థిరమయ్యాము. శివశంకర, మాకు మా పొరపాటు ఏమిటో తెలిసి వచ్చింది. అందుకు ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలనుకుంటున్నాము. తపస్సుని మించినది అన్యేతర ప్రాయశ్చిత్తం ఏదీ లేదు. మేము ప్రసన్నులమవుతాము.
ఇక ఈ వివాదంలో పాల్గొన్న అందరూ తపస్సు ద్వారా ప్రాయశ్చిత్తం చేసుకుని తమ మనస్సులు ఆచరణలని ప్రక్షాళన చేసుకోండి. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. బ్రహ్మదేవా, బ్రహ్మదేవా, తమరు ఎక్కడికి అదృశ్యులైపోయారు? బ్రహ్మదేవా, కృప చూపి శీఘ్రమే తమరు ప్రత్యక్షమవ్వండి. కానీ బ్రహ్మదేవ, తమరు ఎక్కడున్నారు? నేను నా దివ్య దృష్టితో చూసి ఇప్పుడే తెలుసుకుంటాను తమరు ఎక్కడున్నారు. ఇది ఏమిటిది? నా దివ్య దృష్టికి ఏం జరిగింది? ఇది పని చేయట్లేదేమి? నాకు దీనితో ఏదీ కనిపించడం లేదు. ఇక ఇప్పుడు ఎలా తెలుసుకోవడం బ్రహ్మదేవులు ఎక్కడికి వెళ్లారో? ఒకవేళ బహుశా వారు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లారేమో. ఇక అక్కడ వారితో వివాదం ఉగ్రంగా మారిందేమో. మరైతే నేను వెంటనే అచ్చడికి వెళ్ళటం మంచిది. శ్రీహరి ఎక్కడికి వెళ్లారో తెలియట్లేదు. నేడు నా దివ్య దృష్టి పని చెయ్యట్లేదే, అది తెలియట్లేదు. అయితే ఈ పని కూడా బ్రహ్మదేవుడిదే ఉంటుంది. ఆయన నా స్వామిని పిలిపించుకుని వీరి సమ్ముఖాన తన గొప్పతనం గురించి బీరాలు పలుకుతున్నారేమో. మరైతే అటువంటప్పుడు నేను వెంటనే బ్రహ్మలోకం వెళ్ళాలి. నా సఖినంటూ ఊరకనే చెబుతూ ఉంటావు, కానీ నేనిక్కడికి వచ్చినంత ఆహ్వానం పలుకుతూ ఒక్క మాట కూడా నీ వాడలేదు. ఇది నాకు ఘోర అవమానం కాదా? పిలవని పేరంటానికి వచ్చే అతిథులకి స్వాగత సత్కారాలుండవు. ముందు ఇది చెప్పు, నా స్వామి శ్రీ మహావిష్ణువు ఎచ్చటనున్నారు? నా ప్రశ్న కూడా మరి అటువంటిదే. అందుకే నేనిచ్చడికి వచ్చాను. చెప్పు, సృష్టిని రచయించే నా స్వామి బ్రహ్మదేవులెక్కడా? వారిని అకస్మాత్తుగా ఎక్కడికి మాయం చేశారు నీ స్వామి శ్రీహరి? విద్యలకి దేవినని చెప్తావు, కాని అవిద్యాగ్రస్తమయ్యావు. కళలకే అధిష్టాన దేవతనంటావు, కాని ఆచరణలో కళావిహీనత. వెంటనే చెప్పు, నా స్వామి శ్రీ మహావిష్ణువు ఎక్కడా? ధనానికే దేవతని చెప్పుకుని నీవు పలుకులలో వ్యవహారంలో ఇంత నిర్ధనివని ఇది నేను ఊహించను కూడా ఊహించలేదు. వెనువెంటనే చెప్పు, బ్రహ్మదేవులు ఎక్కడా? నేను గొప్ప దేవుడైన శ్రీ మహావిష్ణువు పత్నిని. నన్ను ప్రశ్నించే వారెవరున్నారు? గొప్ప శ్రీహరి గొప్పవారా? ఈ భ్రమ ఎప్పుడు కలిగింది? శ్రీహరి గొప్పవారని? బ్రహ్మదేవులే గొప్పవారు. బ్రహ్మదేవులు శ్రీహరి కన్నా గొప్పవారా? ఎవరైనా వింటే అపహాస్యం చేసెదరు. అపహాస్యం చెయ్యని. కాని బ్రహ్మదేవులే శ్రీహరి కన్నా గొప్పవారు. కాదు, ఇద్దరిలో శ్రీహరే గొప్పవారు. నేను చెబుతున్నాను, బ్రహ్మదేవులే గొప్పవారు. ఇది నేనంటున్నాను, శ్రీ మహావిష్ణువే గొప్పవారు. కానే కాదు. అవును కాదు. అవును కాదు కాదు కాదు. అవును అవును అవును. దేవీమణులారా, ఈ ప్రకారమైన సంవాదము వివాదము మీకు శోభస్కరమేనా? మీరిరువురు వెంటనే కైలాసానికి రండి. ఓం నమః శివాయ. దేవీమణులారా, మీరు ఒకరినొకరు ఈ విధంగా రోషంగా చూసుకోక మా వైపు చూడండి. ఇక చెప్పండి, ఇలా ఈ ప్రకారమైన ఆచరణ మీకు శోభస్కరమేనా? మీరిరువురు జగత్పూజ్య దేవతలు. మీ ఇరువురి భక్తులు వారి మనోమందిరాలలో మిమ్మల్ని ప్రతిష్ఠింపచేసుకొని ఉన్నారు. ఇది వారికి తెలిసిన ఎడల మీరిరువురు అకారణంగానే నిమ్న స్థాయికి దిగజారని ఇక మీ ఇరువురి భక్తులు ఎట్టి స్థాయిలోకి పడిపోగలరు. అంతియే కాకుండా వారు ఎవరిని పూజిస్తున్నారు వారు పూజ్యులే కాదని తెలిస్తే అప్పుడు మీ స్థితి ఏమగును? ఇక ఎట్టి గతిపట్టును వారికి. మనలను నమ్మిన వారికై, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండుటకై మనం మర్యాద నిలుపుకోవడం అత్యంత ఆవశ్యకం. నిజాన్ని అధిక కాలం దాచి ఉంచడం సాధ్యం కాదు.
జగతిపై నిజము వెల్లడి అయితే నిరాధారమై మర్యాద శూన్యంలోకి వెళ్ళి శూన్యమైపోతుంది. కానీ మహాదేవా, తొలగించండి మీ మనసుల్లో నుంచి ఈ భ్రమని. ఎవరో ఎవరినో అదృశ్యం చేశారు అని. బ్రహ్మ ఇంకా విష్ణువు ఇరువురూ గొప్పవారే. వారు తమ తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు ఒక అజ్ఞాత స్థలంలోకి వెళ్ళి ఉన్నారు. వారి ప్రాయశ్చిత్తం పూర్తి అయినంతనే వారు తమ తమ లోకాలకి తిరిగి వచ్చేదారు. అప్పటి వరకు మీరు ధైర్యం వహించండి. మహాదేవా, నేను బ్రహ్మదేవుల్ని చూడాలని ఆతురతగా ఉన్నాను. నాకు కూడా శ్రీహరి దర్శనం చేసుకోవాలని ఉంది. కృపతో తమరు చెప్పండి, వారెక్కడున్నారో. మేమే మీ దివ్యదృష్టిని పనిచేయకుండా చేసింది. ఇప్పుడు మీ శక్తులన్నీ పూర్వం వలనే జాగృతమైనవి. ఇంక మీరు స్వయంగా వారిని వెదుకండి. వారు అవశ్యం మీకు కనబడగలరు. ఓం నమః శివాయ. 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 మాతా పార్వతీకి జయము. కుమార కార్తికేయ స్వామికి జయము. కుమార గణేశునికి జయము. మహాదేవుడు పరమేశ్వరునికి జయము. ప్రణామం పితాశ్రీ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మాత, పితాశ్రీ మా ప్రణామానికి ఏమీ బదులు పలకలేదు. అకస్మాత్తుగా అదృశ్యులైపోయారు. దీనికి అర్థమేమిటి మాత? మాత, నేటిదాకా ఇలా జరగనే లేదు. పితృదేవులు మా ప్రణామానికి బదులు పలకకపోవడం. నాకేమనిపిస్తోందంటే మేమిక్కడికి రావటం వారికి ఇష్టం లేదేమో. మాత, కృపచూపి ఈ రహస్యానికి గల కారణం మాకు తెలియచేయండి. ఏమిటో చెప్పండి మాత. ఏం చెప్పను, నీకు స్వయంగా తెలుసు. నీవు అనేక మార్లు చూసి ఉన్నావు. మీ పితరులు అద్భుతమైన విచిత్ర లీలలను చూపుతూ ఉంటారు. వారి రహస్యమయ లీలలని వారు కాక ఇంకెవరూ తెలుసుకోలేరు. అయితే పితృదేవులు ఏమైనా లీలలను చూప వెళ్ళారా? అయి ఉండవచ్చు, ఇది కూడా జరగవచ్చు. వారి భక్తుల పిలుపు విని వారి ఉద్ధరణకై వెళ్ళారేమో. భక్తుల పిలుపుని నీవు కూడా వినియేయుందువు. పైగా వారికి మనకన్నా వారి భక్తులపైనే ధ్యాస ఎక్కువ. నాకనిపిస్తోంది వారు అందుకే వెళ్ళారని. ఓం నమః శివాయ. ఓం నమః
విగ్రహారాధకులారా, మేము మీ అందరి ఏకాగ్ర తపస్సుతోటి ప్రసన్నులమయ్యాం. కోరుకోండి, ఏం వరం కావాలో. ఆదిదేవ శివశంకర ప్రణామం. తెలియకనే గొప్పదనపు భ్రమలో పడి మా అహంకారానికి ప్రాముఖ్యమిచ్చి అకారణంగా వివాదాన్ని ఉత్పన్నం చేశాం. కాని తమరు చిన్న ప్రాయశ్చిత్తంతోటే ప్రసన్నులై తమ గొప్పదనాన్ని మాకు తెలియజేశారు. ప్రసన్నులము, అందుకే వరమియ్యడానికి వచ్చాం. వరం కోరుకోండి. ప్రభు, ఈ సృష్టి యొక్క రచన మేము తమరి ఆదేశంతోనే చేశాము. ఈ జగతికి ఇంకొక నామం భవానీ ఉంది. అందుచే మా ప్రార్థన ఏమంటే తమరు కూడా ఈ భవలోపల సమాగములై భవనాదుని రూపంలో ఉత్పన్నులవ్వండి. తమరి ఆదేశంతోనే నేను జగతికి పాలకుణ్ణి అయ్యాను మహాదేవా. నేను కోరేదేమంటే తమరు నా ద్వారా పాలించబడే ఈ జగతిలో సమాగములయ్యి భవనాధుని రూపంలో విలసిల్లాలి. మేము మీ అందరి తపస్సుతోటి ప్రసన్నులమయ్యాం. బ్రహ్మ విష్ణువుల కోరిక ప్రకారం మేము కైలాసంలో అదృశ్యులమయ్యి భవనాధుని రూపంలో ప్రత్యక్షమవుతాం. మీరందరూ అపరాధ విముక్తులయ్యారు. ఇక మీరందరూ మీ మీ స్థానాలకు తిరిగి వెళ్ళండి. మహాదేవుడు అసుతోషుడు పరమేశ్వరునికి జయము. దేవి, మనమిప్పుడు మన దివ్య దృష్టిని ప్రయోగించి చూడవలసి ఉంది. వీరు ఇరువురు కైలాసమేమైనా వెళ్లారేమో. దేవి పార్వతి గణేశుడు కార్తికేయులతోటి కైలాసంలో ఉన్నారు. మనం వెంటనే అచ్చటికి వెళ్ళి వారి సహాయాన్నే అర్థిద్దాం. నీవు నిజం చెప్పావు. మనం అటులనే చేయవలను. కారణం ఏదైనా ఉండాలి కదా. మహాదేవులు ఒక్కసారిగా ఎవరికి సూచన అయినా ఇవ్వక అదృశ్యులైపోయారు. ఎక్కడికి వెళ్లారో, ఎందుకు వెళ్లారో ఎవరికి తెలియనే తెలియదు. శాంతించండి మాత. వారు ఎక్కడికి వెళ్ళినా సరే వెనుకకు తిరిగి ఇక్కడికే వస్తారుగా. మాత, తమరే చెప్పారు కదా, పితాశ్రీ వారి భక్తుల పిలిపి విని వెళ్ళారని. వారిని సంతుష్టపరిచి వచ్చేదరు. మాత, వారు కైలాసం నుండి అధిక కాలం దూరంగా ఉండలేరు. ప్రణామం దేవి పార్వతి. దేవి పార్వతికి మా ప్రణామము. మాతా లక్ష్మికి ప్రణామములు. మాతా సరస్వతికి ప్రణామములు. దేవి పార్వతి, మేము ఇక్కడికి తమరి సహాయార్థం వచ్చాం. పరమశివుల ఆజ్ఞను అనుసరించి మేమిరువురం మా స్వాములకై సంపూర్ణ సృష్టిలో వెతికాము. కాని వారు మాకు ఎక్కడా అగుపించలేదు. కృప చూపి తమరు వారి గురించి మాకు చెప్పండి. మీరిరువురు చూస్తూనే ఉన్నారుగా పరమశివ శంకరులు ఇక్కడ లేరు అని. ఆ బ్రహ్మ విష్ణువు ఇంకా వారి అనుయాయుల కారణంగానే వారిక్కడి నుంచి అదృశ్యులయ్యారు. ఇంకా కొద్ది సమయంలో నా స్వామి కైలాసంపై ప్రత్యక్షం కాకుంటే నా కోపము బ్రహ్మ విష్ణువులపైకి మళ్ళుతుంది. ఇక ఆపై పరిణామం ఏమగునో దాని గురించి మీరిరువురే ఊహించుకోండి. పరమశివులు మమ్మల్ని ఉపేక్ష చేసి కైలాసం నుండి అకస్మాత్తుగా అదృశ్యులైనారు. ఇకది బ్రహ్మదేవులు విష్ణుమూర్తుల కారణంగానే అయ్యింది. అందుకే మేమందరం బహు వ్యాకులతతో అసంతృష్టులై బాధతో ఉన్నాము. దేవీమణులారా, మీరిరువురు మాకు మాతృ సమానులు. తమరికి ఎట్టి కష్టం కలగటం మాకు ఇష్టం లేదు. అందుకని మీరు వెంటనే బ్రహ్మదేవులకు విష్ణుమూర్తులకు సందేశాన్ని పంపండి. వారు పితాశ్రీని కైలాసంపై ప్రత్యక్షమవటానికి ప్రేరేపించమని. మేము వారినే వెతుకుతూ ఇచ్చటికి వచ్చాము. మరి మేం వారికి సందేశం ఎలా పంపగలము? మీరు వారిని వెతుకుతున్నారా? వారిరువురు తమ తమ లోకాలకు ఇప్పటికే చేరుకున్నారు. వారిని ఇప్పుడు ఇంకెక్కడా వెతుకవలసిన అవసరమే లేదు. ప్రణామం. ప్రణామం.